హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మందికి షుడ్ గురించి తెలుసు. కానీ ఈ హ్యాడ్ బెటర్ అనేదాన్ని పెద్దగా వాడరు. ఈ రెండిటిని ఒక కామన్ పర్పస్ మీద వాడతారని మీకు తెలుసా? కానీ వాటి మధ్యన చిన్న డిఫరెన్స్ ఉంది. నేను తెలియజేస్తాను ఈ వీడియోలో. మీరు మొదటగా తెలుసుకోవాల్సింది వీటిని ఏమంటారు? వీటిని మోడల్ వర్బ్స్ అంటుంటారు. ఇక్కడ మొదటిది షుడ్ అనేది ప్యూర్ మోడల్. హ్యాడ్ బెటర్ అనేది సెమీ మోడల్. ఈ ప్యూర్ మోడల్స్ లో ఉన్న కొన్ని లిమిటేషన్స్ ని అధిగమించడానికి ఈ సెమీ మోడల్స్ అనేవి కాలక్రమేణా వాడుకలోకి వచ్చాయి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఈ షుడ్, హ్యాడ్ బెటర్ అనేవి ఎందుకు వాడతామంటే అడ్వైస్, సలహా చెప్పడానికి వాడతాము. రెండింటిని కూడా సలహా ఇవ్వడానికే వాడతాం, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. మనం ఒక అడ్వైస్ ని షుడ్ తో ఇస్తే అది సాఫ్ట్ అడ్వైస్ అవుతుంది. అదే హ్యాడ్ బెటర్ వాడితే అది స్ట్రాంగ్ అడ్వైజ్ అవుతుంది. అంటే ఒక వార్నింగ్ లాగా అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ గమనించండి. యూ షుడ్ టేక్ ఎన్ అంబ్రెల్లా. మీరు గొడుగును తీసుకువెళితే మంచిది. అంటే వర్షం పడే అవకాశం ఉంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యాడ్ బెటర్ టేక్ ఎన్ అంబ్రెల్లా. మీరు గొడుగును తీసుకువెళ్తే చాలా మంచిది. ఇక్కడ ఖచ్చితంగా వర్షం వచ్చేటట్టుంది. తీసుకువెళ్ళకపోతే తడిసిపోతారు. ఈ 2 సెంటెన్సెస్ లో కూడా స్ట్రక్చర్ సేమ్ గానే ఉంది. జస్ట్ షుడ్ ప్లేస్ లో హ్యాడ్ బెటర్ వాడాము. షుడ్ వాడినప్పుడు మనం ఇచ్చే సలహా తీవ్రత తక్కువ. హ్యాడ్ బెటర్ వాడినప్పుడు ఆ సలహా తీవ్రత ఎక్కువ. ఇక్కడ హ్యాడ్ బెటర్ లో హ్యాడ్ ఉంది కదా అని అది పాస్ట్ టెన్స్ అనుకోకూడదు. ఈ హ్యాడ్ బెటర్ రెండింటినీ కలిపి చూడాలి. హ్యాడ్ బెటర్ అని చూడాలి. అది మోడల్ వర్బ్. కాబట్టి షుడ్, హ్యాడ్ బెటర్ అనేవి మోడల్ వర్బ్స్ కాబట్టి వీటి పక్కన వాడే వర్బ్ ఎలా ఉండాలంటే చూడండి. టేక్, టేక్ అంటే షుడ్ పక్కన కానీ హ్యాడ్ బెటర్ పక్కన కానీ టేక్ అంటే V1 వాడాము. మోడల్ వర్బ్ పక్కన V1 మాత్రమే వాడాలి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను అంతకు ముందే చెప్పినట్లు వి యూజ్ షుడ్ వెన్ వి గివ్ అడ్వైస్ ఆర్ సజెషన్. సజెషన్ అంటే ఏం కాదు, అడ్వైస్ యొక్క తీవ్రత తగ్గితే అది సజెషన్ అంటే సూచన అవుతుంది. షుడ్ వాడితే ఏమిటి అర్థం? ఇట్ ఈస్ గుడ్ టు డూ. చేయడం మంచిది, అవసరం అని అర్థం. ఈ సెంటెన్స్ చూడండి. యూ షుడ్ ఈట్ ఫ్రూట్స్. నెక్స్ట్, యూ షుడ్ స్టడీ ఎవ్రీ డే. యూ షుడ్ స్లీప్ ఎర్లీ. ఇవన్నీ కూడా చేస్తే మంచిది అని మన సలహా ఇస్తున్నాము. ఇప్పుడు మనం షుడ్ పక్కన వాడిన వెర్బ్స్ అన్ని కూడా V1 లో ఉన్నవి. రెడ్ కలర్ లో మీరు చూడొచ్చు. ఇప్పుడు హ్యాడ్ బెటర్. దీని అర్థం ఏంటి? డూ దిస్ అదర్వైజ్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్. చేయడం మంచిది, లేకపోతే సమస్య వస్తుంది. అంటే ఇది సలహా ఎలా ఇస్తామంటే వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తాము. సెంటెన్సెస్ చూడండి. యూ హ్యాడ్ బెటర్ టేక్ ఎన్ అంబ్రెల్లా. యూ హ్యాడ్ బెటర్ సీ ఎ డాక్టర్. యూ హ్యాడ్ బెటర్ నాట్ బీ లేట్. ఇక్కడ అంబ్రెల్లా పట్టుకెళ్ళకపోతే తడిసిపోతావు. డాక్టర్ని కలవకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. అలాగే లేట్ అయితే ఎగ్జామ్ ని మిస్ చేస్తావు. ఇక్కడ కూడా మెయిన్ వెర్బ్స్ అన్ని కూడా V1 లోనే వచ్చాయి. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఈ టేబుల్లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఏపీలో 10th క్లాస్ విద్యార్థులకు క్వశ్చన్ నెంబర్ 26 లో అడ్వైజ్ రాయమని 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ చూడండి. యువర్ ఫ్రెండ్ ఈజ్ రైడింగ్ బైక్ వితౌట్ వేరింగ్ ఏ హెల్మెట్. అడ్వైజ్ హిమ్ టు వేర్ ఏ హెల్మెట్. అంటే మీ ఫ్రెండ్ హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నాడు, మనం హెల్మెట్ వాడమని అడ్వైజ్ చేయాలి. అడ్వైజ్ అనేది మనం 2 రకాలుగా ఇవ్వచ్చు. చూడండి. ఫస్ట్ వన్, యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్ అంటే షుడ్ ఉపయోగించి. లేదంటే ఇంకా సీరియస్ గా ఇవ్వాలంటే యూ హ్యాడ్ బెటర్ వేర్ ఏ హెల్మెట్. ఇక్కడతో టాపిక్ పూర్తయిందండి. మీకు ప్యూర్ మోడల్స్, సెమీ మోడల్స్ గురించి మరింత వివరంగా కావాలనుకుంటే మన ఛానల్లో గ్రామర్ లెసన్స్ అనే ప్లేలిస్ట్ లో 3 వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మొహమాట పడకుండా మీ లైక్, కామెంట్ ని తెలియచేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.